BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. సైడ్ ఇచ్చి ఆడతారు దిగుతారు ఆగ ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. తర్వాత నేను మాట్లాడతాను. ఇది స్టేజ్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు, ఎక్స్ చేసి ఎక్స్ పేరుతో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అలర్ పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గరికి కలవండి. సార్, ఈరోజు శ్రీకాకుళంలో వాలంటీర్లందరూ రాజీనామా చేసిన వాళ్ళందరూ శ్రీకాకుళంలో మొత్తం 800 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే మాకు గతంలోని మేముగా రాజీనామా చేయలేదు. మాకు ఒత్తిడి చేసి రాజీనామా చేయించుకున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే మాకే దిక్కులేదు, మీకేం చేస్తాం అన్నట్టుగా మాకు చెప్తున్నారు. కనుక మాకు ఈ ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు వాలంటరీ ఉద్యోగం ప్రతి ఒక్కరికి విధుల్లోకి తీసుకోవాలని మరి కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది పేదరికంతో బతుకుతున్నాం. మాకు 5,000 ఎక్కువ, 5,000 జీతం. అది జీతం కాదు, గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనంతో మేము ఇన్ని రోజులు బ్రతికాము. అది కూడా 3 నెలల నుంచి ఆపేశారు. మేము చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నాము. ఎందుకంటే దాన్నే నమ్ముకొని ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము చాలా సేవలు చేశాము. ప్రతిపక్షం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇప్పించాము. అలాగే మాకు రాజకీయ నాయకుల నుంచి మాకు ఒత్తిడి చేశారు. మేముగా సచివాలయం వెళ్ళి రాజీనామా చేయలేదు. మా ఇంటికి వచ్చి సంతకాలు చేసుకొని రాజీనామా చేయించుకున్నారు. ఇంకొకరైతే ఒక వాలంటరీ వాళ్ళ తండ్రి చనిపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి రాజీనామా చేయించుకున్నారు. అయ్యో తండ్రి పోయాడన్న జాలి కూడా లేదు. అలాంటి కార్యకర్తలు ఉన్నారు. మరి మినిస్టర్ గారు ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే మాకు విధుల్లో తీసుకుంటామన్నారు. అప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పారు. ఎవరైతే మాకు బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇమ్మన్నారు. మేము మాట్లాడుకొని అది వాలంటీర్లు అందరూ చేస్తాం.